Prabuddha Bharat International Program of Reading the Constitution of India, Episode 16. In Episode 16, we read 13 articles from Article 132 to Article 142. These articles deal with the Union Judiciary. భారత రాజ్యాంగము ప్రబుద్ధ భారత నిర్మాణము. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పఠనమునకు అందరినీ ఆహ్వానిస్తున్నాము. నా పేరు స్వాతి సత్య. రాజ్యాంగ పఠనము ఎపిసోడ్ 16. ఎపిసోడ్ 16లో రాజ్యాంగం 5వ భాగంలో 4వ అధ్యాయము అధికరణ 142 వరకు 13 అధికరణలు చదువుతున్నాము. ఇవి యూనియన్ జ్యుడిషియరీ అంటే సుప్రీం కోర్టుకి సంబంధించినవి. Article 132. Appellate jurisdiction of Supreme Court in appeals from High Courts in certain cases. Clause 1. An appeal shall lie to the Supreme Court from any judgment, decree or final order of a High Court in the territory of India, whether in a civil, criminal or other proceeding, if the High Court certifies under Article 134A that the case involves a substantial question of law as to the interpretation of this Constitution. Clause 3. Where such a certificate is given, any party in the case may appeal to the Supreme Court on the ground that any such question as aforesaid has been wrongly decided. Explanation. For the purposes of this article, the expression final order includes an order deciding an issue which, if decided in favor of the appellant, would be sufficient for the final disposal of the case. అధికరణ 132. నిశ్చిత కేసులలో ఇన్ సర్టెన్ కేసెస్ హైకోర్టు నుండి వచ్చే అపీళ్లను స్వీకరించుటకు సుప్రీంకోర్టుకు గల అధికార పరిధి. క్లాజ్ 1. భారత భూభాగంలోని సివిలు లేదా క్రిమినలు లేదా ఇతర న్యాయ ప్రక్రియ పనితీరులో హైకోర్టు ఇచ్చిన ఏదేని తీర్పు, డిక్రీ లేదా అంతిమ ఉత్తర్వుపై అపీళ్లను సుప్రీంకోర్టు స్వీకరించాలి. ఇందుకు సదరు హైకోర్టు ఆ కేసులో రాజ్యాంగంలోని అర్థాన్ని వివరించుటలో ఒక బలమైన శాసనిక ప్రశ్న, సబ్స్టెన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా యాజ్ టు ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉన్నదని అధికరణ 134A క్రింద ధృవీకరించి ఇవ్వవలసి ఉండును. క్లాజ్ 2. ఈ అధికరణలోని క్లాజ్ 2 1978 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించబడింది. క్లాజ్ 3. క్లాజ్ 1 క్రింద ధృవీకరణ పత్రం ఇచ్చినప్పుడు కేసులోని ఏ పక్షము వారు అయినను పైన పేర్కొనినట్టి ఏదేని వివాదము, ప్రశ్న తప్పుగా నిర్ణయించబడినదును కారణంపై సుప్రీంకోర్టుకు అపీలు చేసుకోవచ్చును. ఈ అధికరణ నిమిత్తము ఏదైనా వివాదాంశముపై అపీలుదారుకు అనుకూలముగా ఇవ్వబడు తీర్పుకు పర్యవసానంగా కేసు మొత్తం అంతిమంగా పరిష్కారం అవుతోందో అటువంటి ఉత్తర్వులన్నీ అంతిమ ఉత్తర్వులు ఫైనల్ ఆర్డర్స్ గానే పరిగణించబడతాయి. Article 133. Appellate jurisdiction of Supreme Court in appeals from High Courts in regard to civil matters. Clause 1. An appeal shall lie to the Supreme Court from any judgment, decree or final order in a civil proceeding of a High Court in the territory of India, if the High Court certifies under Article 134A that the case involves a substantial question of law of general importance, and B. that in the opinion of the High Court, the said question needs to be decided by the Supreme Court. Clause 2. Notwithstanding anything in Article 132, any party appealing to the Supreme Court under Clause 1 may urge as one of the grounds in such appeal that a substantial question of law as to the interpretation of the Constitution has been wrongly decided. Clause 3. Notwithstanding anything in this article, no appeal shall, unless the Parliament by law otherwise provides, lie to the Supreme Court from the judgment, decree or final order of one judge of a High Court. అధికరణ 133. సివిలు కేసులలో హైకోర్టుల నుండి వచ్చే అపీళ్లను స్వీకరించుటకు గల సుప్రీంకోర్టు అధికార పరిధి. హైకోర్టులో ఉన్న ఏదేని సివిలు కేసు, న్యాయ ప్రక్రియ పనితీరులో హైకోర్టు ఇచ్చిన ఏదేని తీర్పు, డిక్రీ లేదా అంతిమ ఉత్తర్వుపై సుప్రీంకోర్టు అపీళ్లను స్వీకరించాలి.
ఇందుకుగాను సదరు హైకోర్టు ఏ ఆ కేసులో సార్వజనిక ప్రాముఖ్యత గల బలమైన శాసనిక ప్రశ్న సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఆఫ్ జనరల్ ఇంపార్టెన్స్ ఇమిడియున్నదని, బి హైకోర్టు అభిప్రాయంలో సదరు ప్రశ్నను సుప్రీంకోర్టు మాత్రమే నిర్ణయించవలసి ఉందని పేర్కొనుచు అధికరణ 134 ఏ క్రింద హైకోర్టు ధృవీకరించి ఇవ్వవలసి ఉంది. క్లాస్ 2 132వ అధికరణలో ఏమున్నప్పటికీ ఈ అధికరణ నిబంధన 1 క్రింద సుప్రీంకోర్టుకు అపీలు చేయుచున్న ఏ పక్షము వారు అయినను రాజ్యాంగములోని అర్థాన్ని వివరించుటలో ఒక బలమైన ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ శాసనిక ప్రశ్న తప్పుగా నిర్ణయించబడినది అని కారణమును అట్టి అపీలుకు ఒకానొక కారణంగా చూపవచ్చును. క్లాస్ 3 ఈ అధికరణలో ఏమున్నప్పటికీ పార్లమెంటు శాసనము ద్వారా ఇతర విధముగా నిబంధన చేస్తే తప్ప హైకోర్టు నందు సింగిల్ జడ్జి చేసిన నిర్ణయము, డిక్రీ లేదా అంతిమ ఉత్తర్వుపై సుప్రీంకోర్టుకు అపీలు ఉండరాదు. Article 134 Appellate jurisdiction of Supreme Court in regard to criminal matters. Clause 1 An appeal shall lie to the Supreme Court from any judgment, final order or sentence in a criminal proceeding of a High Court in the territory of India if the High Court A has on appeal reversed an order of acquittal of an accused person and sentenced him to death, or B has withdrawn for trial before itself in a case from any court subordinate to its authority and has in such trial convicted the accused person and sentenced him to death, or C certifies under Article 134A that the case is a fit one for appeal to the Supreme Court, provided that an appeal under subclause C shall lie subject to such provisions as may be made in that behalf under clause 1 of Article 145 and to such conditions as the High Court may establish or require. Clause 2 Parliament may by law confer on the Supreme Court any further powers to entertain and hear appeals from any judgment, final order or sentence in a criminal proceeding of a High Court in the territory of India, subject to such conditions and limitations as may be specified in such law. అధికరణ 134 క్రిమినల్ కేసులలో సుప్రీంకోర్టు అపీలు స్వీకరించుటకు అధికార పరిధి. క్లాజ్ 1 భారత భూభాగములో ఉన్న హైకోర్టులో ఏదేని క్రిమినలు న్యాయ ప్రక్రియ పనితీరులో ఆ హైకోర్టు ఇచ్చిన ఏదేని తీర్పు, అంతిమ ఉత్తర్వు లేదా దండనోత్తర్వు సెంటెన్స్ పై సుప్రీంకోర్టు అపీలును స్వీకరించవలెను. ఇందుకుగాను సదరు హైకోర్టు ఏ అపీలు ఆధారంగా నిందితునిపై గల దోష విముక్తి ఉత్తర్వును తిరగరాసి రివర్స్డ్ అతనికి మరణశిక్ష విధించి ఉండవలెను, లేక బి హైకోర్టు తన క్రింది ఏదేని కోర్టు తానే విచారించగల ఏదైనా కేసును ఉపసంహరించి అట్టి విచారణలో నిందితునిపై నేరస్థాపన చేసి అతనికి మరణశిక్ష విధించి ఉండవలెను, లేక సి ఆ కేసు సుప్రీంకోర్టులో అపీలు చేయదగిన కేసు అని అధికరణ 134 ఏ క్రింద హైకోర్టు ధృవీకరణ పత్రము ఇచ్చి ఉండవలెను. అయితే ఉపనిబంధన సి క్రింద అపీలు 145వ అధికరణలోని నిబంధన 1 క్రింద చేయదగు నిబంధనలకు హైకోర్టు ఏర్పాటు చేయు లేదా కోరదగు షరతులకు లోబడి చేసుకొనవచ్చును. క్లాస్ 2 పార్లమెంటు భారత భూభాగంలో ఒక హైకోర్టు యొక్క ఒక క్రిమినల్ కేసు న్యాయ ప్రక్రియ పనితీరులో ఏదేని తీర్పు, అంతిమ ఉత్తర్వు లేదా దండన ఉత్తర్వుపై అపీలు స్వీకరించుటకు, వినుటకు శాసనము ద్వారా సుప్రీంకోర్టుకు అదనపు అధికారములు ఇయ్యవచ్చును. అవి సదరు శాసనంలో నిర్దిష్టపరిచినట్టి షరతులు, పరిమితులకు లోబడి ఉండును. Article 134A Certificate for appeal to the Supreme Court. Every High Court passing or making a judgment, decree, final order or sentence referred to in clause 1 of Article 132 or clause 1 of Article 133 or clause 1 of Article 134A may, if it deems fit so to do, on its own motion, and B shall,
If an oral application is made by or on behalf of the party aggrieved immediately after the passing or making of such judgment, decree, final order or sentence, determine as soon as may be after such passing or making the question whether a certificate of the nature referred to in clause 1 of article 132 or clause 1 of article 133 or as the case may be subclause C of clause 1 of article 134 may be given in respect of that case. అధికరణ 134 సుప్రీంకోర్టులో అప్పీలుకు ధృవీకరణ పత్రం 132వ అధికరణలోని నిబంధన 1 లేదా 133వ అధికరణలోని నిబంధన 1 లేదా 134వ అధికరణలోని నిబంధన 1లో పేర్కొన్న తీర్పు, డిక్రీ, అంతిమ ఉత్తర్వు లేదా దండనోత్తర్వు జారీ చేయు ప్రతి హైకోర్టు అట్లు జారీ చేసిన లేదా చేసిన తరువాత వీలైనంత వెంటనే ఆ కేసులో 132వ అధికరణలోని నిబంధన 1 లేదా 133వ అధికరణలోని నిబంధన 1 లేదా 134వ అధికరణలోని నిబంధన 1 యొక్క ఉపనిబంధన సిలో పేర్కొనిన ధృవీకరణ పత్రమును ఆ కేసు విషయంలో ఇచ్చుటపై ఏ అట్లు ఇచ్చుట యుక్తమని తాను భావించినట్లయితే తనంత తానుగానే మరియు బి అట్టి తీర్పు, డిక్రీ, అంతిమ ఉత్తర్వు లేదా దండనోత్తర్వు జారీ చేయబడిన వెంటనే లేదా జారీ చేయబడిన తరువాత బాధితుడు లేదా అతని తరపువారు నోటి మాట ద్వారా లేదా దరఖాస్తు ద్వారా అడిగినప్పుడు తప్పకుండా ఇయ్యవలెను. Article 135 Jurisdiction and powers of the federal court under existing law to be exercisable by the Supreme Court until Parliament by law otherwise provides. The Supreme Court shall also have jurisdiction and powers with respect to any matter to which the provisions of Article 133 or Article 134 do not apply. If jurisdiction and powers in relation to that matter were exercisable by the federal court immediately before the commencement of this constitution under any existing law. అధికరణ 135 సుప్రీంకోర్టు ప్రస్తుత శాసనం క్రింద ఫెడరల్ కోర్టుకున్న అధికార పరిధి, అధికారములు, జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ వినియోగించుట. రాజ్యాంగం ప్రారంభానికి ముందు ఏదైనా శాసనం ద్వారా ఫెడరల్ కోర్టు ఏవైనా అంశములపైన అధికార పరిధి, అధికారాలు కలిగి ఉంటే 133వ అధికరణ, 134వ అధికరణల క్రింద సుప్రీంకోర్టు పరిధిలోకి రాని ఏవైనా అటువంటి అంశాలపైన కూడా పార్లమెంటు ఇతరత్రా నిబంధనలు చేయు వరకు సుప్రీంకోర్టు అధికార పరిధిని, అధికారాన్ని కలిగి ఉంటుంది. Article 136 Special leave to appeal by the Supreme Court. Clause 1 Notwithstanding anything in this chapter, the Supreme Court may, in its discretion, grant special leave to appeal from any judgment, decree, determination, sentence or order in any case or matter passed or made by any court or tribunal in the territory of India. Clause 2 Nothing in Clause 1 shall apply to any judgment, determination, sentence or order passed or made by any court or tribunal constituted by or under any law relating to the armed forces. అధికరణ 136 అప్పీలు చేయడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతినిచ్చుట. క్లాజ్ 1 ఈ అధ్యాయంలో ఏమీ పేర్కొనబడినప్పటికీ సుప్రీంకోర్టు తన వివేచనానుసారం భారత భూభాగంలో ఏదేని కోర్టు లేదా ట్రిబ్యునలు ఏదేని వ్యాజ్యం లేదా విషయంలో ఇచ్చిన లేదా చేసిన ఏదేని తీర్పు, డిక్రీ, నిర్ణయము, దండనోత్తర్వు, సెంటెన్స్ లేదా ఉత్తర్వుపై అప్పీలు చేయడానికి ప్రత్యేక అనుమతి ఇవ్వవచ్చును. క్లాస్ 2 నిబంధన 1లో ఉన్న దేదీయు సాయుధ దళములకు సంబంధించిన ఏదేని శాసనం ద్వారా లేదా శాసనము క్రింద ఏర్పాటు చేసిన ఏదేని కోర్టు ఇచ్చిన లేదా చేసిన ఏదేని తీర్పు, నిర్ణయము, దండనోత్తరువు లేదా ఉత్తర్వులకు వర్తించదు. Article 137 Review of judgments or orders by the Supreme Court subject to the provisions of any law made by Parliament or any rules made under Article 145,
The Supreme Court shall have powers to review any judgment pronounced or order made by it. అధికరణ 137. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల లేదా ఉత్తర్వుల పునఃసమీక్ష. పార్లమెంటు చేసిన ఏదేని శాసనము లేదా 145వ అధికరణ క్రింద చేసి ఉన్న నియమావళిలోని నిబంధనలకు లోబడి సుప్రీంకోర్టు తనచే చెప్పబడి ఉన్న ఏదేని తీర్పును లేదా ఇవ్వబడి ఉన్న ఏదేని ఉత్తర్వును పునఃసమీక్ష రివ్యూ చేయవచ్చును. Article 138. Enlargement of the jurisdiction of the Supreme Court. Clause 1. The Supreme Court shall have such further jurisdiction and powers with respect to any of the matters in the Union list as Parliament may by law confer. Clause 2. The Supreme Court shall have such further jurisdiction and powers with respect to any matter as the Government of India and the Government of any state may by special agreement confer, if Parliament by law provides for the exercise of such jurisdiction and powers by the Supreme Court. అధికరణ 138. సుప్రీంకోర్టు అధికార పరిధిని పెంచుట. సుప్రీంకోర్టు యూనియను జాబితాలోని ఏవేని విషయములకు సంబంధించి పార్లమెంటు శాసనము ద్వారా ఇచ్చునట్టి అదనపు అధికార పరిధి మరియు అధికారములు కలిగియుండును. క్లాస్ 2. పార్లమెంటు శాసనం ద్వారా సుప్రీంకోర్టు అట్టి అధికార పరిధి మరియు అధికారములు వినియోగించుటకై నిబంధన చేసినచో భారత ప్రభుత్వము మరియు ఏదేని రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక అంగీకారము ద్వారా ఏదేని విషయమై సుప్రీంకోర్టుకు మరింత అధికార పరిధిని అధికారములను ఇచ్చి ఉంటే అట్టి అధికారములను సుప్రీంకోర్టు కలిగి ఉండును. Article 139. Conferment on the Supreme Court of powers to issue certain writs. Parliament may by law confer on the Supreme Court power to issue directions, orders or writs, including writs in the nature of habeas corpus, mandamus, prohibition, quo warranto and certiorari, or any of them, for any purposes other than those mentioned in clause 2 of Article 32. అధికరణ 139. కొన్ని రకాల రిట్లు జారీ చేయడానికి సుప్రీంకోర్టుకు అధికారమునిచ్చుట. శాసనం ద్వారా 32వ అధికరణ నిబంధన 2లో రిట్టులను మాత్రమే గాక ఏదేని ఇతర కార్యముల కోసం ఆదేశములను, ఉత్తర్వులను లేదా హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారెంటో, సెర్సియోరరీల స్వభావము గల రిట్లతో సహా రిట్లను లేదా వాటిలో వేటినైనను జారీ చేయడానికి సుప్రీంకోర్టుకు పార్లమెంటు అధికారాలను కల్పించవచ్చు. Article 139A. Transfer of certain cases. Clause 1. Where cases involving the same or substantially the same questions of law are pending before the Supreme Court and one or more high courts, or before two or more high courts, and the Supreme Court is satisfied on its own motion or on the application made by the Attorney General of India or by a party to any such case that such questions are substantial questions of general importance, the Supreme Court may withdraw the case or cases pending before the High Court or High Courts and dispose of all the cases itself, provided that the Supreme Court may, after determining the said question of law, return any case so withdrawn together with a copy of its judgment on such question to the High Court from which the case has been withdrawn, and the High Court shall, on receipt thereof, proceed to dispose of the case in conformity with such judgment. Clause 2. The Supreme Court may, if it deems it expedient so to do for the ends of justice, transfer any case, appeal or other proceedings pending before any High Court to any other High Court. అధికరణ 139A. కొన్ని కేసులను బదిలీ చేయుట. క్లాజ్ 1. చట్టపరంగా ఒకే విధమైన ప్రశ్నలు లేదా సారాంశపరంగా ఒకే విధమైన ప్రశ్నలు ఉన్న వివిధ కేసులు సుప్రీంకోర్టు మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హైకోర్టులలోనూ
2 లేదా అంతకంటే ఎక్కువ హైకోర్టులలోనూ విచారణ జరుగుచుండినప్పుడు తనంత తానగా సుప్రీంకోర్టు గాని భారత అటార్నీ జనరల్ లేదా అట్టి కేసులోని ఏదేని పక్షము వారు పెట్టిన దరఖాస్తుపై అట్టి ప్రశ్నలు సార్వజనిక ప్రాముఖ్యత కలిగి ఉన్న ప్రశ్నలని సుప్రీంకోర్టు రూఢీగా విశ్వసించినచో సదరు హైకోర్టు లేదా హైకోర్టుల సమక్షంలో ఉన్న ఆ కేసు లేదా కేసులను తెప్పించుకొని సుప్రీంకోర్టు తానే స్వయంగా పరిష్కరించి ముగించవచ్చును. అయితే న్యాయపరమైన అంశములపై సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించి నిర్ణయించిన తర్వాత ఏ కోర్టు నుండి సదరు కేసులను ఉపసంహరించడం జరిగిందో ఆ కోర్టుకు ఆ కేసును వాపసు పంపవచ్చును. ఆ హైకోర్టు దానిని స్వీకరించిన తరువాత అట్టి తీర్పుకు అనుగుణంగా ఆ కేసును పరిష్కరించవలెను. క్లాస్ 2. సుప్రీంకోర్టు ఏదేని హైకోర్టు ఎదుట పెండింగులో ఉన్న ఏదేని కేసు అప్పీలును లేదా ఇతర న్యాయ ప్రక్రియను అంతిమ న్యాయ ప్రయోజనాల కోసం ఇతర కోర్టుకు బదిలీ చేయుట సముచితమని భావించినచో అట్లు చేయవచ్చును. Article 140. Ancillary powers of Supreme Court. Parliament may by law make provisions for conferring upon the Supreme Court such supplemental powers not inconsistent with any of the provisions of the Constitution as may appear to be necessary or desirable for the purpose of enabling the court more effectively to exercise the jurisdiction conferred upon it by or under this Constitution. అధికరణ 140. సుప్రీంకోర్టుకు గల అనుబంధ అధికారాలు. ఈ రాజ్యాంగం ద్వారా సుప్రీంకోర్టుకు ఇవ్వబడిన అధికార పరిధిని సుప్రీంకోర్టు మరింత సమర్థవంతంగా అమలుపరచడానికి వీలు కల్పించుటకు అవసరమని లేక వాంఛనీయమని తోచు అనుపూరక అధికారములను ఇవ్వడానికి పార్లమెంటు శాసనం ద్వారా ఈ రాజ్యాంగంలోని ఏవేని నిబంధనలకు విరుద్ధము కాని నిబంధనలు చేయవచ్చును. Article 141. Law declared by Supreme Court to be binding on all courts. The law declared by the Supreme Court shall be binding on all courts within the territory of India. అధికరణ 141. సుప్రీంకోర్టు తీర్పులు అన్ని కోర్టులకు శిరోధార్యమై ఉండుట. సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా వెల్లడించిన చట్టం భారత భూభాగంలోని కోర్టులన్నిటికీ శిరోధార్యమై ఉండును. Article 142. Enforcement of decrees and orders of Supreme Court and orders as to discovery etc. Clause 1. The Supreme Court, in the exercise of its jurisdiction, may pass such decree or make such order as is necessary for doing complete justice in any cause or matter pending before it, and any decree so passed or order so made shall be enforceable throughout the territory of India in such manner as may be prescribed by or under any law made by Parliament, and until provision in that behalf is so made in such manner as the President may by order prescribe. Clause 2. Subject to the provisions of any law made in this behalf by Parliament, the Supreme Court shall, as respects the whole of the territory of India, have all and every power to make any order for the purpose of securing the attendance of any person, the discovery or production of any document, or the investigation or punishment of any contempt of itself. With this, episode 16 completes. అధికరణ 142. సుప్రీంకోర్టు డిక్రీలు, ఉత్తర్వుల అమలు మరియు వాస్తవాలను కనుగొనుట మొదలగు వాటి గురించి ఉత్తర్వులు. క్లాజ్ 1. సుప్రీంకోర్టు తన అధికార పరిధిని వినియోగించుటలో తన ముందు పెండింగులో ఉన్న ఏదేని వ్యాజ్యం లేదా విషయంలో సంపూర్ణ న్యాయము చేకూర్చుటకు అవసరమైనట్టి డిక్రీని ఆమోదించవచ్చును లేదా ఉత్తర్వు చేయవచ్చును. అట్లు ఆమోదించిన ఏదేని డిక్రీ లేదా చేసిన ఉత్తర్వు భారతదేశమంతటా పార్లమెంటు చేసిన ఏదేని శాసనము ద్వారా లేదా శాసనము క్రింద నిర్ణయించిన రీతిలో అమలు పరచదగినదై ఉండును. ఈ విషయంలో అట్టి నిబంధన చేయునంత వరకు దేశ అధ్యక్షుని ఉత్తర్వు ద్వారా విహితపరచగల రీతిలో అమలు పరచబడదగినదై ఉండవలెను. క్లాస్ 2.
సుప్రీంకోర్టుకు యావత్ భారత భూభాగములో ఎవరేని వ్యక్తిని హాజరుపరుచుటకు ఏ దస్తావేజులైనను వెల్లడి చేయించుటకు లేక తన స్వీయ ధిక్కార విషయంలో దర్యాప్తు చేయుటకు లేక శిక్షించుటకు ఎట్టి ఉత్తర్వునైనను ఇచ్చుటకు సర్వాధికారము ఉండును. ఇది ఈ విషయంలో పార్లమెంటు చేసిన ఏదేని శాసనపు నిబంధనలకు లోబడియుండును. ఇంతటితో రాజ్యాంగ పఠనము ఎపిసోడ్ 16 సమాప్తం.